హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. నామినేషన్ ప్రక్రియ, సడన్గా నామినేషన్ ప్రక్రియ అంటున్నాను ఏమనుకుంటున్నారా? బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. వీకెండ్లో కింగ్ నాగార్జున శని ఆదివారాలు ఎవరెవరు ఏ మిస్టేక్ చేశారు, ఎవరెవరు ఎట్లా బిహేవ్ చేశారు, ఎవరిది ఏ వెర్షన్లో కరెక్టు, బిగ్ బాస్ వెర్షన్ కరెక్టా, ఇక్కడ సభ్యుల యొక్క కంటెస్టెంట్ల యొక్క అభిప్రాయం కరెక్టా అనే దాని మీద జస్టిఫై చేసి జడ్జిమెంట్ ఇవ్వడానికి కింగ్ నాగార్జున సిద్ధమయ్యారు. ఇవాళ హాఫ్ డే ప్రక్రియ పూర్తయింది. ఎవరెవరు ఏ అభిప్రాయం చెప్పినా దాన్ని క్లియర్ కట్ చేస్తూ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ని డెవలప్ చేసుకునే విధంగా ఒక హౌస్లో ఉండాలి అనే విధంగానే కేవలం దానికోసమే బిగ్ బాస్ హౌస్కి వచ్చారన్నట్టుగా కూడా సజెస్ట్ చేశారు. దాన్ని క్లారిఫై చేస్తూ క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఈసారి నామినేషన్ ప్రక్రియ ముందు వాళ్ళతోనే జడ్జిమెంట్ ఇప్పించుకొని తర్వాత కింగ్ నాగార్జున తన అభిప్రాయాన్ని జస్టిఫికేషన్ ద్వారా తెలియజేశారు. అయితే ఇవాళ నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరు సేఫ్, ఎవరెవరు అన్సేఫ్ అని ఒక్కొక్కరుగా నిల్చోబెట్టారు. ఒక సోనియా సేఫ్ అయ్యారు, ఇంకా బేబక్క, శేఖర్ భాష, అలాగే విష్ణుప్రియ, అలాగే పృథ్వీ, నాగమణి కంఠ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళల్లో ఎవరు ఇంకా సేఫ్ అవుతారు, మిగతా వాళ్ళు అవరా అనే దాని మీద రేపు క్లారిటీ రాబోతుంది. అయితే ఫస్ట్ వీక్ ఎవరిని నామినేషన్ వచ్చినా కూడా ఎలిమినేట్ చెయ్యరు, ఒక ఛాన్స్ ఇస్తారని మాత్రం క్లియర్ కట్గా మీకు నేను తెలియజేస్తున్నాను. మ్యాక్సిమం ఎవరికి ఎలిమినేట్ చేయరు, ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే అన్ని వంటకి కిచెన్కి సంబంధించి ఫుడ్కి సంబంధించినగానే ఎక్కువగా నడిచాయి తప్ప ఈ క్లాన్లు అది ఇది ఎక్కువ తక్కువ అన్నట్టుగా క్లీనింగు, వంట, సర్వీసు, వాష్రూమ్ క్లీనింగ్ వీటి మీద నడిచిపోయింది. కాబట్టి పెద్దగా నామినేషన్ ప్రక్రియ, ఎలిమినేషన్ ప్రక్రియ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. మ్యాక్సిమం ఉండదు. బట్ నెక్స్ట్ వీక్ 2 వీక్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో నెక్స్ట్ వీక్ వరకు ఈ నామినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని అనిపిస్తుంది. మ్యాక్సిమం అదే కన్ఫర్మ్ అవుతుంది. కాకపోతే చిన్న క్లాస్ తీసుకొని కింగ్ నాగార్జున అంత జస్టిఫై చేసి విడిచిపెట్టేస్తారు, ఎవరు కూడా రారు. నామినేషన్ అయిన తర్వాత బయటికి ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు వస్తారనేది కూడా మనకి క్లారిటీ ఉంటుంది. అంతవరకు మన బిగ్ బాస్ సీజన్లో ఈ సీజన్ 8లో హౌస్లో కూడా అంత రసవత్తరంగా అనిపించట్లేదు. కొంచెం స్తబ్దుగా ఓకే పర్వాలేదు ఆర్గ్యూ అన్నట్టుగానే ఉంది తప్ప భలే ఉందే ఈ వారం, భలే ఉందే ఈ ఎపిసోడ్ అనిపించేలా లేదు. చూద్దాం. ఈ కామెంట్స్ ద్వారా మీకు తెలియజేయండి అభిప్రాయాన్ని. దీని ద్వారానే నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ టీమ్ ఏదైతే ఉందో కాస్త టాస్క్లు పెంచుతూ వాళ్ళ మధ్యలో వచ్చే ఇష్యూస్ని బాగా క్లియర్ కట్గా చూపిద్దారని ఆశిద్దాం. సో రేపు నామినేషన్ ప్రక్రియలో ఎవరు ఉండరు, ఉన్నా కూడా ఎవరు ఎలిమినేట్ అవ్వరు. సో చూస్తున్నాడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.